దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినమున దేవుని వాక్యముల నుంచి కొన్ని మాటలు లేదా ఒక 7 విషయాలు నేను జ్ఞాపకం చేయాలనుచున్నాను. ఒక ప్రశ్న వేసుకుందాం మనమందరం కూడా. నేనెవరిని అనే ప్రశ్న వేసుకుందాం. అర్థమవుతుంది కదా? నేనెవరిని, నీకేమి చెప్పుకో. నేను ఎవరిని చెప్పుకోండి ఒకసారి. చెప్పుకోవాలి మీకు మీరే. నేనెవరిని? నువ్వెవరో నీకు తెలుసా? ఇంతకు నువ్వు ఎవరు నీకు తెలుసా? నీవెవరు అంటే, నేను పలానా వాళ్ళ కుటుంబానికి చెందిన వాడిని, పలానా వాళ్ళ ఇంటికి చెందిన వాళ్ళని చెప్తాం మనం. కానీ అది కాదు చెప్పేది. నేనెవరిని అనే ప్రశ్న మనకు రాకపోతే గనక ఇక నువ్వు ఈ భూమి మీద బతికి దండగానే, జీవించి దండగానే. నేనెవరిని అనే అంశం మీద ఒక 7 విషయాలు చెప్తాను. జాగ్రత్తగా మీరు గమనించాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. ఒకటవదిగా, నీవు దేవుని సృష్టి. అర్థమైందా? నేనెవరిని అంటే, నేను దేవుని సృష్టి. రెండవదిగా, నేను దేవుని పోలిక. రెండవ మాట ఏంది? నేను దేవుని పోలిక. మూడవదిగా, ఒక ప్రణాళికతో దేవుడు నిన్ను ఈ భూమి మీదకి పంపించినాడు. నువ్వు ఈ భూమి మీద స్త్రీగానో పురుషునిగానో ఉన్నావంటే దేవుని ప్రణాళిక నీలో ఉంది అన్న సంగతి గుర్తుంచుకోవాలా. నాలుగవదిగా, నీవు నేను మనమందరం కూడా దేవుని కుమారులము. దేవుని కుమారులం. నాలుగవదిగా దేవుని కుమారులం. ఐదవదిగా, నీవు దేవుని ఆలయము అని వాక్యం చెబుతుంది. దేవుని ఆలయం. ఆరవదిగా, నీవు నూతన సృష్టి. నూతన సృష్టి. ఏడవదిగా, నీవు దేవుని సొత్తు. 7 విషయాలు క్లుప్తంగా మనము ధ్యానం చేద్దాం. అందరు కూడా బైబిల్ తీయండి, నోట్స్ ఉంటే రాయండి. నువ్వెవరో నీకు అర్థం కావాలంటే ఈ మాటలు ఖచ్చితంగా నువ్వు వినాల్సిందే. నువ్వు ఖచ్చితంగా ఈ మాటలు వినాల్సిందే. ఒకటవది మనం చెప్పుకున్నాం. ఏమిటి? నేను దేవుని, చెప్పుకోండి, నేను దేవుని సృష్టి. నేను దేవుని సృష్టి అన్నది ఆదికాండం 1వ అధ్యాయము 27వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయము 27వ వచనం చూడండి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకము కలిగిన పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు నైనా వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. నీ వాక్యము వినడానికి కూడి వచ్చిన వారిని దీవించి ఆశీర్వదించండి. చదవబడిన లేఖన భాగం కూడా దీవించి ఆశీర్వదించండి. ఈ దీనదాసుని మరుగుపరిచి మీరే మాట్లాడుమని యేసుక్రీస్తు నామములో స్తోత్రము చెల్లించుచున్నాము తండ్రి. ఆమేన్. మొట్టమొదటి మాట మనం చదువుకున్నాం. దేవుని సృష్టి అనే మాట ఉంది. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం చదివినాం. దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించినాడు. తన స్వరూపమందు నరుణ్ణి సృజించినాడు.
దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించినాడు. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించినాడు. 3 సార్లు ఉంది సృజించను, సృజించను, సృజించను అనే మాట. నీవు నేను దేవుని సృష్టి అంతే. తన స్వరూపమందు సృజించినాడు. స్త్రీగాను పురుషునిగాను, స్త్రీగాను పురుషునిగాను అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఒక స్త్రీగా ఒక పురుషునిగా నీవు దేవుని సృష్టి, దేవుని స్వరూపం, దేవుని స్వరూపం. మొట్టమొదటి మనిషి ఆదాం. దేవుడు మట్టి తీసుకొని తయారు చేశాడు. తన స్వరూపమందు తయారు చేసినాడు, సృజించినాడు. దేవుని వాక్యం చెప్పే మాట అది. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను, 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 సృజించను అనే మాట బైబిల్ మనకు చెప్తూ ఉంది. 5వ అధ్యాయం 2వ వచనం, ఆదికాండం చూడాలి, ఖచ్చితంగా చూడాలి మీరు. 5వ అధ్యాయము 2వ వచనం, మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను అన్నమాట. మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి అన్నమాట ఉంది. వారిని సృజించినాడు. వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించినాడు. నువ్వు ఆశీర్వించబడ్డావు, నువ్వు సృజించబడ్డావు. ఒక స్త్రీగా ఒక పురుషునిగా దేవుని ఆశీర్వాదం. ఆయన వారికి నరులని పేరు పెట్టినాడు. నరులని పేరు పెట్టినాడు. ఈ నరునికి ఒక పేరు పెట్టాడు దేవుడు, ఆదాము అని పేరు పెట్టినాడు. ఆదామేమో అవ్వ అని పేరు పెట్టినాడు. అర్థమైందా? నీవు దేవుని సృష్టి. అందుకే నిన్ను దేవుడి భూమి మీద ఒక స్త్రీగా ఒక పురుషునిగా ఈ భూమి మీద ఉంచినాడు అన్నది గుర్తుంచుకోవాలా. 2వదిగా ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనం చూడండి. 26వ వచనం, దేవుడు తన స్వరూపమందు, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అనే మాట ఉంది. మన స్వరూపమందు మన పోలిక అన్నాడు. ఒకటి సృష్టి, 2వది దేవుని పోలిక. నువ్వు దేవుని పోలిక. నరుడు దేవుని పోలికలు సృజించబడ్డాడు. స్త్రీ ఏమో ఆదాం పోలికలో సృజించబడింది. ఆదాము యొక్క పక్కటెముక, ఆదాము యొక్క మాంసం. నా ఎముకలో ఒక ఎముక, నా మాంసంలో మాంసం అని ఆమెకు నారి అనే పేరు ఆయన పెట్టినాడు. నీవు నేను దేవుని పోలిక అన్నది ఎప్పటికీ మనము మర్చిపోకూడదు. దేవుని పోలిక మనము చేద్దాం, అవునా? మనము చేద్దాం అన్నాడు, ఆయన చేశాడు, ఆయన చేసినాడు. దేవుని వాక్యం చెబుతుంది ఈ మాట, ఆయన చేశాను అనే మాట. ఎఫెసీ పత్రిక 4:24లో, ఎఫెసీ పత్రిక 4:24 చూడండి. 4:24 దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొన వలెను అనే మాట రాయబడింది. కాబట్టి
నవీన స్వభావము అనేది ఇందులో కనిపిస్తుంది. వాక్యము మనకు చెబుతున్న మాట ఎఫెసీ పత్రిక 4:24 మనము చదువుకొని ఉన్నాం. గుర్తుంచుకోండి, నీతియు యథార్థమైన భక్తియు గల వారే దేవుని పోలికగా సృష్టింపబడితిరి అనే మాట రాయబడింది. కాబట్టి నీతి యథార్థమైన భక్తి ఇందులో కనిపిస్తూ ఉంది. దేవుని పోలిక అన్నది బైబిల్ మనకు చెబుతున్న మాట. ఇంకా యాకోబు రాస్తూ చెప్పినాడు చూడండి, యాకోబు పత్రిక 3:9 యాకోబు రాసిన పత్రిక 3:9 మనము చూడగా దేవుని వాక్యం ఇలా చెబుతూ ఉంది, దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. దేవుని పోలిక, నీవు నేను దేవుని పోలిక అన్నది ఎప్పటికీ మర్చిపోకూడదు. ఒకటి సృష్టి, రెండవది పోలిక, మూడవది చూడండి, న్యాయాధిపతుల గ్రంథములో రాయబడిన మాట, దేవుడు ఎందుకు నిన్ను పుట్టించినాడు, సృజించినాడు, ఆయన పోలిక నీకు ఎందుకు ఇచ్చినాడు అన్నది దేవుని వాక్యమే మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనము, 2వ అధ్యాయము 16వ వచనం మనం చూడగా బైబిల్ చెప్తున్న మాట, ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను, వీరు దోచుకొని వారి చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించిరి. అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట వినక దేవుడు నిన్నెందుకు పుట్టించాడు ఈ భూమి మీద అంటే వాక్యం చెబుతుంది, న్యాయాధిపతులుగా ఉండడానికి, అనగా ఒక ప్రణాళికలో నిన్ను పుట్టించినాడు దేవుడు. ఒక ప్రణాళిక, నీవు ఒక ప్రణాళికతో పుట్టినవాడవు, అనవసరంగా పుట్టినవాడవు కాదు. ఏదో కదా, వాక్యం చెప్తున్న మాట ప్రకారం ఒక ప్రణాళిక అన్న దేవుని వాక్యం చెబుతుంది. అనవసరంగా పుట్టిన వాడవు కాదు, అనుకొని పుట్టినవా ఏమైనా? కానే కాదు. దేవుని వాక్యం చెబుతుంది ఒక ప్రణాళిక, నీ మీద దేవునికి ఒక ప్రణాళిక ఉంది. నీ పని చేసుకోవడానికి కాదు, ఇష్టానుసారంగా జీవించడానికి, అంతకంటే కానే కాదు. దేవుని ప్రణాళిక ఏమిటో నువ్వు గుర్తించకపోతే గనక, నా పట్ల దేవుని ఉద్దేశం ఏమిటి, ఎందుకు దేవుడు పుట్టించాడు ఈ భూమి మీద, ఇది కనుక్కోకపోతే గనక ఇక లాభంలా అన్నది గుర్తుపెట్టుకోవాలా. ఆనాటి కాలంలో ఇశ్రాయేల్ ప్రజల మీద దేవుడు న్యాయాధిపతులను పుట్టించినాడు. న్యాయాధిపతి అవసరం మనకు, మన మీద ఒక న్యాయాధిపతి అవసరం మనకు, మన సంఘానికి ఒక పెద్ద అవసరం, మన సంఘానికి ఒక సేవకుడు అవసరం. వారు చెప్పే మాట వినాలా, వారు చెప్పే మాట వినకపోతే గినక, వాక్యం చెబుతున్న మాట అదే కదా, వారు వినకపోయిరి అన్నమాట ఉంది. వారు వినకపోయిరి. విన్నవాడు బాగుపడ్డాడు, వినని వాడేమైనాడు, చెడిపోయినాడు. ఒక ప్రణాళికలో నువ్వు ఈ భూమి మీద పుట్టినావు అన్న సంగతి ఎన్నడూ కూడా మరచిపోకూడదు. దేవుని వాక్యం చెబుతున్న మాట చూడండి, 6వ అధ్యాయం 11వ వచనం, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 11వ వచనములో యెహోవా దూత వచ్చి అబీయజీయుడైన యవాసునకు కలిగిన ఎఫ్రాలోని మస్తాకి వృక్షం క్రింద కూర్చుండెను. యవాసు కుమారుడైన గిద్యోను మిద్యానులకు
మరుగై ఉండునట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా అనే మాట రాయబడింది. గిద్యోను దేవుని యొక్క ప్రణాళిక ఎందుకు పుట్టినాడు ఈ భూమి మీద అంటే, ఇతడు ఇశ్రాయేలు మీద న్యాయాధిపతిగా ఉండడానికి, చెరలో ఉన్న వారికి విడుదల కలగజేయడానికి, వారి పక్షము యుద్ధము చేయడానికి దేవుడు గిద్యోన్ను పుట్టించినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. దేవుని దూత ఇలా అన్నాడనమాట. ఏమన్నాడు దేవుని దూత? అతని దగ్గరకు వచ్చి, పరాక్రమం గల బలాఢ్యుడా అనే మాట ఉంది, వచనం 12లో రాయబడిన మాట. యెహోవా దూత అతని కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో చెప్పాను. బలాఢ్యుడని పిలుస్తున్నాడు దేవుని దూత. కానీ బలాఢ్యుడు ఏమైనాడు? గానుగ చాటున కదా, ఎవరు కనిపించకుండా గోధుమలు దుల్లగొట్టుకుంటున్నాడు. అందుకోసమా దేవుడిని పుట్టించింది ఈ భూమి మీద? అందుకోసమేనా నిన్ను దేవుడు పుట్టించింది ఈ భూమి మీద అంటే కాదు. నీవు న్యాయాధిపతిగా ఉండబోతున్నావు. ఆ సంగతి నీకు తెలియదా? లేయి, చెరులో ఉన్న వారికి విడుదల కలగజేయి, యుద్ధము చేయిపోయి. ఇశ్రాయేలు నా మాట వినడం లేదు, చెరకు వెళ్ళిపోయినారు, మిద్యానీయుల చేతిలో ఉన్నారు, వాళ్ళు విడిపించు అని దేవుడు గిద్యోన్ను ప్రేరేపించినట్టుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఇది మర్చిపోయి, అవునా, గానుగ చాటుకు వెళ్ళి గోధుమలు దున్నగొట్టుకుంటున్నట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. నీవు ఒక ప్రణాళికలో ఈ భూమి మీద పుట్టించబడ్డావు అన్నది ఎప్పటికీ మర్చిపోకూడదు. చాలా ఉన్నాయి. ఇంకా సంసోను ఉన్నాడు కదా, యెఫ్తా ఉన్నాడు, సమూయేలు ఉన్నాడు. వీరంతా గుడక వారు మాత్రమే కాదు, మనముతో సహా ఈ భూమి మీద ఒక స్త్రీగా ఒక పురుషునికి పుట్టినామంటే నీ మీద ఏదో దేవునికి ఒక ప్రణాళిక ఉంది అన్నది ఎప్పటికీ మనం మర్చిపోకూడదు అన్నది వాక్యం చెప్తూ ఉంది. 4వదిగా మనం ఆలోచన చేస్తే, నువ్వు దేవుని కుమారుడవు అన్నది గుర్తుంచుకోవాలి. మనం ఎవరిమి? నేను ఎవరిని అంటే దేవుని కుమారుడను. 1వదిగా దేవుని సృష్టి, 2వదిగా దేవుని పోలిక, 3వదిగా దేవుని యొక్క ప్రణాళిక, 4వదిగా చూడండి, దేవుని కుమారులము. యోహాను సువార్త 1వ అధ్యాయము వచనం 12. 1వ అధ్యాయము 12వ వచనములో, తన్ను ఎందరు అంగీకరించురో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని కుమారులగుటకు ఆయన అధికారము అనుగ్రహించను అని దేవుని వాక్యం చెబుతుంది. నువ్వెవరు అంటే 4వదిగా దేవుని కుమారుడవు. నేనెవరిని అనుకోండి మీరు. నేనెవరిని అంటే, నేను దేవుని కుమారుడను. ఎంత పెద్ద బిరుదు దేవుడు మనకి ఇచ్చినాడు చూడండి. నేను దేవుని కుమారుడను. నీవెవరంటే చెప్తావు, నేను పలానా వాళ్ళ కొడుకును అంటావు, పలానా వాళ్ళ ఇంటికి చెందిన వాళ్ళు అంటావు. కానీ వాక్యం చెప్తున్నమాట, తన్ను ఎందరు అంగీకరిస్తారో, ఎందరు నమ్ముతారో, ఎందరు విశ్వసిస్తారో వారు మాత్రమే దేవుని కుమారులు. దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు, మనకు అధికారం ఇచ్చాడు. నువ్వు దేవుని కుమారుడు అన్నది ఎప్పటికీ మర్చిపోకూడదు. అది వాక్యం చెప్తున్నమాట. 5వ మాట చూద్దాం చూడండి. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనములు రాయబడిన మాట, దేవుని వాక్యం మనకు చెబుతుంది, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు. మీరు దేవుని ఆలయం. 5వ మాట ఏమిటి? మీరు దేవుని ఆలయం. ఇది దేవుని ఆలయమా?
ఏమ్మా, ఇది దేవుని ఆలయమా? ఇది మనం కట్టుకున్నామే మందిరం, ఇది దేవుని ఆలయమా? గుడి కట్టినాం, అది దేవుని ఆలయమా? కాదు. ఇదెందుకు మనకంటే ప్రార్థన చేసుకోవడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి. ఏదో ఒక గూడు కట్టి గూట్లో పెట్టు, అది కాదు. ఈనాడు చాలా మంది దేవుని గూడు. ఏ గూడంట? దేవుని గూడంట. కట్టేవానికి తెలివి లేదు, కట్టించుకునే మీకు తెలివి లేదు. దేవుని గూడ ఏదింది? దేవుని గూడు ఎక్కడుంది? దేవుని గూడు వాక్యం ఏం చెప్తుంది? వాక్యం ఏం చెప్తుంది? మీరు దేవుని ఆలయమై ఉన్నారు. మనం దేవుని ఆలయం. దేవుడు మనలో నివసించాలి, కానీ గూట్లో కాదు, గుడిలో కాదు, మందిరంలో అంతకంటే కానే కాదు. ఎంత వాక్యమన్నీ ఇంతేంగా, యాడేసిన గొంగలి ఆడనే నట్టుగా బతుకుతా ఉన్నాం. నీవు దేవుని ఆలయం అని వాక్యం చెబుతూ ఉంది. నీవు దేవుని ఆలయం. ఈ ఆలయం దేవుడు ఉండాలి, కానీ గుడిలో కాదు, బడిలో కాదు, గుట్లో అంతకంటే కానే కాదు. దేవుని ఆలయం పరిశుద్ధమైంది, దాన్ని అపవిత్రం చేయకూడదు. ఎవడైనా నువ్వు దేవుని ఆలయం పాడు చేసినల్లా దేవుడు వాడిని పాడు చేయను అనే మాట. దేవుని ఆలయంలో దేవుని వాక్యం ఉండాలి, దేవుని ఆలయంలో ప్రార్థన ఉండాలి, దేవుని ఆలయము పరిశుద్ధంగా ఉండాలని వాక్యం చెబుతూ ఉంది. ఒకవేళ దేవుని ఆలయాన్ని పాడు చేసినావా, దేవుడు నిన్ను పాడు చేస్తాడు. వాక్యం చెబుతున్న మాట అది. అవునా? చూడండి ఆ మాట, 17వ వచనం. ఎవడైనా దేవుని ఆలయం పాడు చేసిన ఎడల దేవుడు వాడిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. మీరు ఆయనకు ఆలయమై ఉన్నారు. అది దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. మీరు దేవుని ఆలయం పాడు చేయకూడదు. అది పరిశుద్ధమైంది, అది పవిత్రమైంది. ఆ ఆలయం మీరే, నువ్వే ఆ ఆలయం. దేవునికి ఆలయం నువ్వే. నీ ఆలయాన్ని పరిశుద్ధంగా ఉంచుకో, దాన్ని అపవిత్రపరచొద్దు. ఈ ఆలయంలో దేవుడు ఉండాలి, కానీ సాతాను ఉండకూడదు. సాతాను దూరపరచండి. సాతాను తలంపులు, సాతాను కోరికలు, సాతాను యొక్క ఆలోచనలు దూరం చేయండి. ఈ ఆలయం పరిశుద్ధంగా ఉండాలి, ఈ మైండ్ ఫ్రెష్గా ఉండాలి. నీ ఆలయం పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడు నీ ఆలయంలో దేవుడు ఉండడానికి ఇష్టపడతాడు. నువ్వు దేవుని ఆలయం అని ఎప్పటికీ మర్చిపోకూడదు. దేవుని ఆలయం. కొరింథీ 2వ పత్రిక 6:16 ఏముంది? కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం చూడగా, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమీ పొత్తిక. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏం పొత్తిక కదా. దేవుని ఆలయం, దేవుని ఆలయం విగ్రహాలు ఉన్నాయంట. మనము జీవంగల దేవుని ఆలయమై ఉన్నాం. దేవుని ఆలయమై ఉన్నాం. అందుకు దేవుడిలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. అవునా? ఆయన మన దేవుడు, మనము ఆయన ప్రజలం. మనం ప్రజలం, దేవుడి ప్రజలం అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. అందుకోసమే దేవుని ఆలయాన్ని పాడు చేయకుండా బ్రతకాలా, జీవించాలా అన్నది దేవుని వాక్యం చెబుతుంది. ఎఫెసీ పత్రిక 2:21 ఎఫెసీ పత్రిక 2:21 రాయబడిన మాట, ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన ఆలయమగుటకు అన్న మాట ఉంది. పరిశుద్ధమైన ఆలయమగుటకు వృద్ధి పొందుచున్నది.
పరిశుద్ధమైన ఆలయం కావడానికి వృద్ధి పొందుచు ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం దేవుని వాక్యం ఏం చెబుతుంది? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము చదవండి. 14వ వచనంలో, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది అన్నాడు. నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. అందుకోసమే మీరు పిలువబడ్డారు. అందుకోసమే పరిశుద్ధంగా ఉండండి అని ప్రభువు చెబుతున్న మాట. కొరింథీ మొదటి పత్రిక 3:17లో, కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనములో దేవుని వాక్యం చెబుతున్న మాట మనం చూడాలి. 3వ అధ్యాయం 17వ వచనం చూడగా, ఎవడైనా దేవుని ఆలయం పాడు చేసిన దేవుడు వాణ్ణి పాడు చేస్తాడు. దేవుని ఆలయం పరిశుద్ధమైంది, మీరు ఆ ఆలయమై ఉన్నారు కాబట్టి పాడు చేయకూడదు. నువ్వు దేవుని ఆలయం అని ఇప్పటికైనా అర్థమైందా? ఇప్పుడైనా గ్రహించినావా? ఆలోచన చేస్తున్నావా? ఈ ఆలయాన్ని పాడు చేయకూడదు. ఈ ఆలయం పరిశుద్ధంగా ఉండాలా. ఈ ఆలయంలో దేవుని వాక్యం ఉండాలా, ప్రార్థన ఉండాలా. అర్థం కాకపోతే మళ్ళా చదువు, మళ్ళా విను ఒకసారి, ఇంకా అర్థమవుతుంది. 6వది, నూతన సృష్టి. నువ్వు ఫ్రెష్గా ఉండాలంతే. నూతన సృష్టి ఏ విధంగా ఉందో అట్లే ఉండాలా. కొరింథీ 2వ పత్రిక 5:17లో దేవుని వాక్యం చెబుతున్న మాట, 5:17 రాయబడిన మాట చూడండి. కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి అన్న మాట ఉంది. నూతన సృష్టి, ఫ్రెష్ అంతే. నువ్వు నూతన మనిషిగా ఉండాలి. ఎప్పుడు చూసినా నూతనంగా కనిపించాల. ఎవడైనను క్రీస్తునందున్న యెడల, క్రీస్తునందు లేకపోతే కనుక వాడు నూతన సృష్టి ఎప్పటికీ కాలేడు, కాజాలడు కూడా. నీవు నూతన సృష్టి, క్రీస్తునందున్న ఎడల అనే మాట ఉంది. క్రీస్తునందున్న ఎడల పాతవి గతించనిదిగో క్రొత్తవి ఆయను. క్రొత్తవి ఆయన, పాతవి గతించాల, క్రొత్తవి అనే మాట దేవుని వాక్యం గుర్తు చేస్తూ. ఇక చివరి మాట ఏమిటంటే, నీవు దేవుని సొత్తైన వాడవు. నీవు దేవుని సొత్తు. నువ్వు డబ్బులు పెట్టి కొన్న సొత్తును ఏ విధంగా ఎంత భద్రంగా దాపెట్టుకుంటావో, నీవు కూడా దేవుని సొత్తు కాబట్టి దేవుడు ఎంతగా నిన్ను కాపాడుకుంటూ వస్తున్నాడు. దేవుని సొత్తు. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము మనము చూడగా, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాత్యములను ప్రచురించు నిమిత్తం ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని చదవండి ఆ మాట, దేవుని సొత్తైన ప్రజలమునై ఉన్నాం. నీవు దేవుని సొత్తు. నీవు దేవుని సొత్తు. నీ సొత్తును నువ్వు ఎంత జాగ్రత్త కాపాడుకుంటావో అదేవిధంగా దేవుడు కూడా నిన్ను కాపాడుతున్నాడు. నేను కాదు, నేను దేవుని సొత్తు. వాక్యం చెబుతున్న మాట అదే కదా. దేవుడు తన స్వరక్తమిచ్చి నిన్ను తన సొత్తుగా చేసుకున్నాడు. తన సొత్తుగా చేసుకున్నాడు. దేవుని వాక్యం చెప్తున్న మాట అదే కదా. కొరింథీ మొదటి పత్రికలో రాయబడిన మాట అదేనా? 6వ అధ్యాయంలో అనుకుంటాను కదా. ఏం రాయబడింది? 6వ అధ్యాయం 19-20లో, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు
మీరు మీ సొత్తు కారు, విలువపెట్టుకునబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మయంపరచండి. మీరు మీ సొత్తు కాదు, దేవుణ్ణి మయంపరచాలా? సొత్తు తీసుకొని కదా మనం చూసి ఎంత ముడిచిపోతుంటామో. మన కాడ ఒకవేళ 5 తులాలో 10 తులాల బంగారం ఉంటే కనుక రోజు దాన్ని మనం చూస్తూనే ఉంటాం. చూడరా మీరు? చూడడం, ముడిచిపోవడం. నాకు 10 తులాల బంగారం ఉంది, 5 తులాల బంగారం ఉంది నా కాడ. దాన్ని భద్రంగా కదా బీరువలో ఒక మూలకు దాచిపెట్టి, బీరువ తీసినప్పుడల్లా దాన్ని చూసుకుంటా. ఎంత మురిచిపోతావో అదే విధంగా దేవుడు కూడా నీవు నా సొత్తు అన్నాడు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సొత్తును ఆయన భద్రపరిచేవాడు. నువ్వు భద్రంగా ఉంటేనే సరి. భద్రంగా లేకుండా, పెట్టిన చోట లేకుండా అది కనిపించకపోతే గనుక ఎంత నీకు బాధ ఉంటుందో. రక్తమిచ్చి కొన్న దేవుని సొత్తైన నీవు జాగ్రత్త లేకపోతే గనుక నీ జీవితం పతనం అవుతుంది. అర్థమైందా? నేనెవరిని చెప్పుకోండి. నేనెవరిని? మొదటి మాట దేవుని సృష్టి, రెండవది దేవుని పోలిక, మూడవది దేవుని ప్రణాళిక, నాలుగవది దేవుని కుమారులం, ఐదవది దేవుని ఆలయం, ఆరవది నూతన సృష్టి, ఏడవది దేవుని సొత్తైన వారం. మనం దేవుని వాళ్ళం అమ్మా, మనం దేవుని సొత్తు. ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అంత జాగ్రత్తగా మనం బతకాల. ఇక్కడున్న లోకములో ఉన్న చెడిపోయిన ప్రజల మధ్య ఉన్న నేనెవరిని అన్న ప్రశ్నకు రాకపోతే కనుక ఆడనే పతనమైపోతావు. అంతే, ఏం లేదు. నేనెవరిని? నేను ఎందుకు పుట్టినాను ఈ భూమి మీద? నేను ఎవరిని సంతోషపరచాలా? నేను ఎవరి సొత్తు అన్నది నీకు తెలియకపోతే కనుక నీ జీవితం క్లోజ్ అవుతుంది, పతనమైపోతావు, కనిపించకుండా పోతావు. సంగతి గుర్తుంచుకొని నేనెవరిని అనే ప్రశ్న ప్రతిరోజు నీకు కలగాల, ప్రతిరోజు నీకు కలగాల. అలా ఉంటే తప్ప మనం ఈ భూమి మీద బతకడం కష్టం. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని తల ఉంచండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ పాదములకు వందనాలు, స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మరొక ప్రభు దినం మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినమున నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి కృపా ధన్యత మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రం ప్రభు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నేనెవరిని అనే ప్రశ్న వేసుకున్నప్పుడు నేను నీ సృష్టి అని, పోలిక అని, ప్రణాళిక అని, కుమారులు అని, ఆలయము అని, నూతన సృష్టి అని, సొత్తైన ప్రజలమని 7 విషయాలు మీరు మాకు బయలుపరిచినందుకు స్తోత్రాలు. ఎంతమంది ఈ వాక్యాన్ని వినగలిగిరో వారి జీవితంలో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేసి కాపాడి జ్ఞాపకం చేసుకోమని, వాక్యానుసారంగా జీవించే భాగ్యము దయచేయమని యేసయ్య పరిశుద్ధమైన నామములో స్తోత్రము చెల్లించి స్తుతించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ ప్రభునామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.